20 రోజులు అయిపోయింది, సారీ. సో నేను కూలగొట్టిన నెక్స్ట్ డేనే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. విషయం ఏంటంటే వీళ్ళు ఆందోళన చేస్తూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఈ ఆందోళన చేస్తున్న క్రమంలో మనం చాలా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఇది టోటల్గా సర్వే నెంబర్ 37. ఈ సర్వే నెంబర్ 37లో TNGO ల్యాండ్ ఉంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది. దాదాపు ఈ 6 ఎకరాల్లో ఈ పేదలు గుడిసెలు వేసుకొని దాదాపు 1982 నుంచి ఇందులో ఉంటున్నారు. 40 ఏళ్ళుగా. అప్పట్లో 1982లో ఇక్కడ ఒక క్రషర్ మిషన్ ఉంటుండే. అందులో పనిచేసే వడ్డెరలు వీళ్ళంతా, దళితులు వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ చర్చ్ ఇక్కడే ఉంది, వాళ్ళ సమాధులు ఇక్కడే ఉన్నాయి, అన్నీ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఈ అడ్రస్తోనే ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, సర్వం ఇక్కడి నుంచే ఉన్నాయి. దీనికి బసవతారక నగర్ అని ఒక పేరు కూడా పెట్టారు. ఆనాడు PCC అధ్యక్షుడిగా కూలిపోయిన ఇండ్ల దగ్గరికి వచ్చి డ్రామా చేసిన రేవంత్ రెడ్డి ఆనాడు 60 గజాల స్థలం ఇస్తా అని చెప్పి మళ్ళీ ఈనాడు అవే గుడిసెల్ని గులగొట్టిండు. ఎట్లా అర్థం చేసుకోవాలి?